చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం ప్రభు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ జ్ఞాపకాన్ని తీసుకొని వస్తున్నాడు. మీరు నీతిమంతులనే. ప్రతి దినము లేవగానే మీ పేరుని ఎలా జ్ఞాపకం చేసుకుంటారు, అలాగే మీరు నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఎలా పిలుస్తున్నాడో, మీ పాపలు క్షమించబడ్డాయని, మీ పైన ఆయన కోపంగా లేడని, మీకోసం గొప్ప కార్యాలు ఈ దినం దాచి ఉంచాడని హృదయం అంతా నిండిపోవాలి. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి అనుగ్రహించుచున్నాడా? నేను దేవుడు విశ్రాంతి తీసుకోమంటున్నాడు. నెమ్మది కలిగి ఉండమని కోరుతున్నాడు. బలహీనులు బలపరచబడతారు. అనారోగ్యం కలిగిన వారు ఆరోగ్యం పొందుకుంటారు. నెమ్మది కలిగి ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి. మనం గొప్ప నెమ్మదితో నింపబడినప్పుడు ప్రభు కార్యాలు చేసుకొని వెళ్ళిపోతాడు. సగమవునండి. పేతురుకు సిమియోను ఒక పేరు ఉంది. ఇంతకు మునుపు యేసు ప్రభు కలకు మునుపు సిమియోను అని పిలువబడ్డాడు. కానీ మనం సిమియోను అని పిలవమే, పేతురు అని పిలుస్తాం. ప్రతి మారు పేతురు గురించి మాట్లాడినప్పుడు పేతురు 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 అని పిలుస్తాం కదా. కేఫా, పేతురు. ఇక్కడ ఒక మాట మీకు చెప్తున్నాను. అది పేతురు ఆ మాటను యేసు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాడు. యేసు ప్రభు తనకు పెట్టిన పేరు అది. ఇక మీదట నువ్వు పేతురు అని పిలువబడతావు. ఆయన పేరును యేసు ప్రభు పెట్టారు. కానీ ఆ పేరును ఇప్పుడు అలవాటు చేసుకోవాలి కదా. ఇంతకుముందు ఎంతకాలమో చిన్నప్పటి నుంచి సిమియోన్ అని పిలిచి అప్పుడు ఇంకా జనాలు ఆ పేరు పిలుస్తుంటే జీసస్ ఏమో పేతురు అని పిలుస్తున్నాడు. పీటర్, కేఫా, ఈ పేరు అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఎన్నో విషయాలు అయితే మీ మనసే పాపి అని ఎన్నోసార్లు చెప్తుంటే మీరు అలవాటు చేసుకోవాలంటే దేవుని మాట, మిమ్మల్ని దేవుడు నీతిమంతులను పిలుస్తున్నాడు. అలవాటు చేసుకోవాలి. దానికి అలవాటు అయిపోవాలి. ఫిక్స్ అయిపోవాలి. ముందు మన మనసు ముందు ఫిక్స్ అయిపోవాలి, నేను నీతిమంతుడే. మనం అది అలవాటు చేసేసుకోవాలి. నాకు తెలిసిన ఒక సహోదరులు, వారి పేరు మరొకటి, వారి బ్యాప్టిజం తర్వాత మరొకటిగా మార్చబడింది. సో మరొకటిగా మార్చబడిన ఆ పేరు ఏమవుతుందో దాన్ని మొదట కొంచెం కష్టంగా అనిపించిన ఫిక్స్ అయిపోయి ఇదే నా పేరు. ఆ దేవుని బిడ్డ ఫిక్స్ అయిపోవడం. ఈరోజు మేము పిలుస్తున్నప్పుడు చాలా ఈజీగా మేము పాత పేరు మర్చిపోయాం. పూర్తిగా మేము మర్చిపోయాం, ఆ వ్యక్తి కాదు. ఆ పేరు పిలిచిన ప్రతిసారి పాత పేరు ఎవరిని పిలిస్తే అది కాదు పేరు, ఇది పేరు అని చెప్పి మా జ్ఞాపకం వస్తుంది. నేను చెప్తున్నాను కదా, మనం ఫిక్స్ అవ్వాలి లోపల. ఇది నా పేరు, ఇది దేవుడు అని పిలుస్తున్నాడు. నేను నీతిమంతుని తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఏ పని చేయబోతున్నారో వాటిలో గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ప్రభు మిమ్మల్ని తాకబోతున్నాడు, మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు, ఊహించిన విషయాలు నడిపించబోతున్నాడు. ఆగిపోయిన ప్రతి చోట దేవుడు కదిలించబోతున్నాడు. నూతన ద్వారాలు మీరు చూడబోతున్నారు. ముగింపు కాదు, ప్రారంభము. ఇదినం గొప్ప కార్యాలు చేస్తారు. మీరు ఏ ప్రాంతాల నుంచి ప్రతిదినము ఈ వాక్యాలని డైలీ డివోషన్ చూస్తున్నా నాకు తెలియదు, కానీ మీ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ జీవిత విషయాల్లో ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సమస్యలు వారికి ఆయన వెలుగై ఉన్నాడు, బలమై ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఇదిను మీరు ఏం చేయబోతున్నారు వాటన్నింటిలో ప్రభువుని ఒక మాట చెప్పండి. అయ్యా, నీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు, కానీ మీ మీద ఆధారపడుతున్నాను, మీకు అప్పగిస్తాను చెప్పి దేవుని మీద ఆధారపడి అప్పగించండి. మిగతా విషయాలని ప్రభు నడిపిస్తాడు. మనం అనుకుంటాం మనం వెళ్ళి చేయాలండి, ప్రభు మీకన్నా ముందు వెళ్తాడు ఆ చోటుకి. వారితో ఆయన మాట్లాడతాడు, వారి మనసును కుదిపేస్తాడు, మీకు అనుకూలంగా మారుస్తాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ఎవరు మీ గురించి ప్రార్థన చేస్తాను. మీ జీవితపు కథ అంతటిని దేవుడు మార్చునుగాక. మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని మహిమపరచుచున్నాం. శ్రేష్టమైన కృపను మాకు అప్పగించి బలపరచు. మమ్మల్ని నీవు పెట్టిన పేరు బట్టి పిలుచుకోమని చెప్తున్నాం. ఏ పేరైతే నీవు పెట్టావో ఆ పేరు వైపే మా కన్ను ఉంచమని చెప్తున్నావు కనుక మేము మా కన్నులను నీవు ఇచ్చిన పేరు వైపు ఉంచుండగా బహుబలం మాకిచ్చు. ఎలా అయితే పేతురు, సిమియోను అని పిలువబడిన పేతురు ఇప్పుడు పేతురుగా పిలువబడడానికి అంగీకరించి ఆ పేరే అని రాసుకున్నాడో, ఆ పేరే నాదన్నట్టుగా లోపల తీసుకున్నాడు. అలా ప్రభువాన్ని నమ్మి నీతిమంతుడు అని పేరుని మేము తీసుకుంటున్నాం. మేము విశ్వాసమూలంగా నీతిమంతులమే.
అందుబట్టి నిన్ను మహింపరచచ్చు. నీ బిడ్డలు అలాగనే వారి జీవితాలు చూసుకున్నట్లుగా సాయం చేసి నడిపించబడుతుంది. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు గొప్పగా ఉన్నాయి మీ పట్ల. ఈ దినం ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నెమ్మది కలిగి ఉండండి, నిరీక్షణ కోల్పోవద్దు. గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. నెమ్మదితో ముందుకు అడుగులు వెళ్ళండి. ప్రభు మీ కార్యం చేయను గాక. God bless you. See you tomorrow. ఏ స్థితిలో నైనా నిన్ను ప్రేమించే వానిగా, ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా. అది మరణమైనను జీవమైనను శ్రమైనను, అది బాధ అయినను వేదనైనను కరువైనను, దేవుని ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. ఏ